నేను చెప్పేది ఒకటే మెసేజ్, పెళ్ళొద్దురా బాబు, ఈ పెళ్ళొద్దు, లవ్ వద్దు. పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో కదా, ఇంట్లో పెళ్లి పెళ్లి చేసి చంపేస్తారా బ్రో? పెళ్లి చేసి చచ్చిపోమంటావా? పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకో. ఒక టైం వచ్చినాక పెళ్లి చేసుకునేటప్పుడు తొందరపడకుండా ఒక అమ్మాయి పలానా క్యారెక్టర్ ఒక్క రోజు కాకపోతే 10 రోజులు సరిపోకపోతే ఒక నెల సరిపోకపోతే సంవత్సరం ఒక ఇంట్రాగేట్ చేయి. అసలు ఏముంది ఏంది అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు ఒకసారి అడగండి. నీకు అవును బ్రో, అదే చెప్తున్నా కదా, అమ్మాయిని అడగండి. నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఒకవేళ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పించండి, మీరు ఒప్పించి పెళ్లి చేసిండి బ్రో, ఒక మంచి పని చేసినట్టుంటారు. కానీ ఉన్నారంటారా అంటే బ్రో, లక్షలో ఒకటి ఖచ్చితంగా ఉంటారు బ్రో. గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయిలు ఉన్నారా బ్రో? ఎందుకు సింగిల్ అని చెప్పుకొని తిరుగుతున్నామా? ఇప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాలా? నేను సింగిల్ గానే లేదు, కానీ సింగిల్ గానే. ఇప్పుడు చెప్తాం 100 చెప్తాం బ్రో, 100 చెప్తాం 90 పాటిస్తాం. పెళ్లి విషయానికి వచ్చేసి మాత్రం ఇదే ఒక యూత్ కి చెప్పేది ఏంటంటే, పెళ్ళొద్దు మామ. ఒకవేళ పెళ్లి చేసుకుందామంటే ఆ అమ్మాయిని ఒకసారి అడిగి వాళ్ళ ఇంట్లో మాట్లాడి ఆ తర్వాతనే మీరు ప్రొసీడ్ అవ్వండి. ఫస్ట్ ఏం చెప్పకుండా బ్యాంక్ మేనేజర్ ని కూడా మొన్న మనం బ్యాంక్ మేనేజర్ తో హత్య చేయడం జరిగింది. సో మరి మనం అక్కడ కూడా ఆ అమ్మాయి చాలా ప్రేమగా ఉందంట. బ్రో ఎవడు పట్టించుకోడు బ్రో, ఒక మగాడి చావుని నా కొడుకు పట్టించుకోడు బ్రో, ఇది నేను గట్టిగా చెప్తాను. అదే అమ్మాయి ఇప్పుడు ఈ అబ్బాయిని అమ్మాయి చంపినట్టుగా అమ్మాయిని అబ్బాయి చంపిపోయింది, 95% అబ్బాయిలకు చూసుకోవాలి. ఈ అమ్మాయిలకు ఉన్నంత బెనిఫిట్ అబ్బాయిలకు లేవు. అది మ్యాటర్. బ్రో చెప్పేది ఏముంది బ్రో, ఉన్నది ఒకటే మాట, అమ్మాయిలు మా అబ్బాయిని దగ్గర చంపకండి. చంపినా ప్రేమతో చంపండి. ఒక పని చేద్దాం, ప్రేమతో చంపండి. వాడిని ఒకటి తీసుకురా అని చెప్పి బాధతో చంపండి. కానీ ఆల్రెడీ చంపుతున్నారు బ్రో, బ్రేకప్లు చెప్పి, లేకుంటే నువ్వు నాకు వద్దు అని చెప్పి బెస్టీల్ని మెయింటైన్ చేసి చాలా రకంగా చంపుతున్నారు. ఇట్లా చంపుతున్నా కానీ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్, అసలు మ్యారేజే వద్దంటే మళ్ళీ లవ్ అరేంజ్ అంటే ఏంటి బ్రో? నువ్వు ఈ మ్యారేజే వద్దు బ్రో, చేసుకుంటుంటే ఆ తర్వాత చేసుకుందాం, ఇంటరాగేట్ చేసుకోండి. లవ్ మ్యారేజ్ అయినా బ్రో అది లవ్. ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలు లవ్ లేరు, అమ్మాయిలకి అబ్బాయిలకి లవర్ లేరు అంటున్నారు. లవరు ఉన్నారు ఖచ్చితంగా, ఒకనొక లవర్ ఖచ్చితంగా ఉంటాడు. పాస్ట్ గురించి మర్చిపోయి అమ్మాయి అంటే ఓకే, కానీ తర్వాత నువ్వు పెళ్ళైన తర్వాత వాడిని మెయింటైన్ చేస్తా, వీడిని మెయింటైన్ చేస్తా అంటే దెంగేయమని చెప్పాలి. సీదా మెయింటైన్ చేస్తా అంటే వెళ్ళిపోమని చెప్పాలి, అంతేలే. కానీ చంపేసి పో అని చెప్పేసి, లేకుంటే హనీమూన్కి తీసుకొని చంపడాలు, డ్రమ్ములో కుక్కి చంపడాలు అట్లాంటివి చేయకండి. చేసుకోవాలి కానీ ఈ టైంలో ఓకే, పర్టికులర్ టైం నువ్వు కొంచెం సెటిల్ అయిన తర్వాత ఆ అమ్మాయి కొంచెం ఇంట్రాగేట్ చేసి చేసుకోండి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిని అడగండి, అమ్మాయికి స్వచ్ఛంగా ఇష్టమా లేదా. ఇప్పుడు పెళ్లి రోజుకు 100 పెళ్లిలు అవుతున్నాయి, కానీ 3 పెళ్లిలు పెట్టకలు అవుతున్నాయి. 100 అవుతున్నాయి, 3 పెట్టకలు అవుతున్నాయి. 10 చచ్చిపోతురు, 100లో 3 చచ్చిపోతురు, 100లో 3 చచ్చిపోతురు. అది ఆ ముగ్గురిని కూడా కాపాడే ప్రయత్నం చేసుకుంటే ఆ ముగ్గురు వాళ్ళకి వాళ్ళే సెక్యూరిటీ చూసుకోవాలి.